అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు. ఎక్కడున్నా ఒక్కసారైనా ఈ వీడియోని చూడండి. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది, అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారో, మరో 2 రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశి వారి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరని మనస్తత్వం కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటిని మంచి చెడు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే తపన కూడా తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలో, అంటే మరో 2 రోజుల్లో రాబోతున్నాయి. వీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి ఫలితాలనైతే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలు మీకు మీరుగా చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకుని గర్వంగా నిలబడగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇది వరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ పూర్తి మార్పులు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలు అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడడానికి, అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి వీరు మొహమాట పడేవారు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే తులారాశి వారికి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది. ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రులు కన్న కలల్ని మీరు నిజం చేసే అవకాశాలు కూడా తులారాశి వారికి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలనుకుంటున్నారో, ఎటువంటి ఎదుగుదలను, అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కళ్ళ కన్నారో ఆ కలలు నిజమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా వీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా
మీరు ఏ బంధాలనైతే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో మీరు చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. అంటే 14 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 14 ఏళ్ల నుంచి మీకు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది. ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు. ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా, శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అదృష్టం సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో, అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకా ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు చేశారో, ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకు పుణ్యఫలాన్ని ఆ భగవంతుడు మీకు అనుగ్రహించాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతాలు చూస్తారు. జీరో నుంచి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం అనేది మారబోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయి. ఈ 14 ఏళ్ల దరిద్రం మీకు పోయి జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు. ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్, అంటే వంశపారంపర్యంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలైతే పొందగలుగుతారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల బెడద కూడా తగ్గిపోతుంది. ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతాలైతే చూడబోతున్నారు. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజుకి తగ్గిపోతుంది. ప్రజాకర్షణ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు. అంటే ఇది వరకు ఎవరైనా మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వారు మీ యొక్క శ్రేయోభిలాషిగా మారిపోతారు. అటువంటి పరివర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క జీవితంలోకి తీసుకుని వస్తారు. ఈ విధంగా జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో సైక్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో, అంటే మరో 2 రోజుల నుంచి అద్భుతాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో అద్భుతాలు వారి యొక్క జీవితంలో చూడబోతున్నారు. కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే తులారాశి వారి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి, మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీస పాటించాలి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి.
అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో. అలాగే మరో 2 రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి, 14 ఏళ్ల నుంచి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది, జీరో నుంచి హీరోగా ఏ విధంగా ఎదుగుతారనేవి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.